మనం 'శక్తి' సినిమాలో చూసిన ఈ 18 శక్తి పీఠాల గురించి మీకు తెలుసా? ఈ శక్తి పీఠాలను పార్వతీదేవి రూపాలుగా చెప్తారు. దీని వెనుకున్న అసలు కథ ఏంటంటే, దక్షుడి కూతురైన దాక్షాయిని శివుడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ దక్షుడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే శివుడు ఎప్పుడు శ్మశానాల్లో తిరిగేవాడు. పులితోలు చుట్టుకొని పాముని మెడలో ధరిస్తాడు కాబట్టి దక్షుడికి తన కూతురు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేయడానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ తన కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. కానీ దాక్షాయిని ఆ యాగానికి వెళ్ళాలనుకుంటుంది. శివుడు వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని యాగానికి వెళ్ళింది. యాగం జరుగుతున్న సమయంలో అక్కడున్న వాళ్ళు తన భర్త అయిన శివుణ్ణి అవమానించడంతో దాక్షాయిని అది సహించలేక యాగాగ్నిలో దూకేస్తుంది. దానికి ఆగ్రహించిన శివుడు యాగం చేస్తున్న ప్రదేశాన్ని ధ్వంసం చేసి ఆమె మృతదేహాన్ని తీసుకుని ప్రపంచాన్ని రక్షించడం నిలిపివేస్తాడు. దానికి దేవతలు భయపడిపోయి ఎలాగైనా కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. దానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయిని శరీరాన్ని 18 ముక్కలు చేస్తాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలను మనం శక్తి పీఠాలుగా పూజిస్తున్నాం. మీరు ఏ శక్తి పీఠాన్ని చూశారో అలాగే మన రాష్ట్రంలోని శక్తి పీఠం ఏదో కామెంట్ చేయండి.